హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. నేనైతే ఈరోజు గుంట పొంగడాలు విత్ పల్లి చట్నీ చేస్తున్నా. సో ఎర్లీ మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు 6:30 అవుతుంది. అయినా ఫుల్ ఎండ వచ్చేస్తుందని 6:30కే ఫుల్ ఎండ వచ్చేసింది ఈరోజైతే. సో గుంట పొంగడాలు ఏమీ లేదండి, చాలా సింపుల్ రెసిపీ. మనకు దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ దోశ పిండిలోనే తరిగిన కొంచెం అన్నీ తరిగి పెట్టేసుకొని వేసుకోవడమే. ముందుగా అయితే నేను పల్లి చట్నీ కోసం గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని పండు మిర్చి వేపేసుకుంటున్నాను. ఈ కొంచెం పండు మిర్చి వేగాక మిక్సీ జార్లోకి తీసుకుందాము. కొంచెం వేగాలి, తుంపి వేసుకోవాలండి. తుంపి వేసుకుంటే పేలవన్నమాట. పేలి మన మొహం మీద పడింది అనుకో, మొహం పాడైపోయింది. సో మొహం మీదనే కాదు, చేతుల మీద కాళ్ళ మీద కూడా పడతాయి ఒక్కొక్కసారి. పేలకుండానైతే పండు మిర్చిని తుంపి వేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని పల్లీలు వేసుకుందాము. పల్లి చట్నీ లేని మా జోసు టిఫినే తినదన్నమాట. వీటిని అయితే కొంచెము ఏగేంత వరకు కలబెడదాము. సో నేనైతే పిండిలోకి అల్లము, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరిమి పెట్టుకున్నాను ఒక పక్కకి. అవి కూడా చూపిస్తాను. మనం దోశ పిండిలో అది కలిపేసుకుందాము. ఎప్పుడైనా దోశ పిండి ఎక్స్ట్రా అయ్యింది, దోశ తినలేము, ఊకే దోశనే అని అనిపిస్తే మాత్రం ఇట్లా గుంట పొంగడాలు చేసుకోవచ్చు. మిగిలిపోయిన దోశ పిండిలో ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి. నేను ఆల్రెడీ దోశ పిండిలో సాల్ట్ వేసాను, సో అందుకే నేను సాల్ట్ వేయట్లేదు. సో కొంచెం అయితే కలబెట్టేసుకోవాలి. సో పల్లీలు ఏగాయో చూసుకుందాము. పల్లీలు అయితే సూపర్గా ఏగిపోయినాయి. ఇవైతే మిక్సీ జార్లోకి తీసుకొని మనం చట్నీ చేసుకుందాము. ఈ వేలో ఏగితే చాలు, పల్లీలు సూపర్గా ఉంటుంది. కొంచెం జీలకర్ర వేద్దాము, వెల్లుల్లి కూడా వేద్దాము, కొంచెం సాల్ట్. వెల్లుల్లి వల్ల పల్లీ చట్నీ సూపర్ స్మెల్ ఉంటుంది అన్నమాట. మనం ఇందాక కలిపి పెట్టుకున్న గుంట పొంగడాలకు తయారు చేసుకున్న పిండిని ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక గుంట పొంగడాల్లో వేసేద్దాము. సో మీకు కనిపిస్తుందా, పొగలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఆ పిండిని గుంట పొంగడాల్లో వేసేసుకుందాము. సో ఒక్కొక్కటి చిన్న చిన్నగా రౌండ్గా వేసేసుకుంటున్నాను నేనైతే. చాలా స్మూత్గా ఉంటాయండి, ఇడ్లీలా అనిపిస్తాయి అన్నమాట. సో హెమ్మీ టేస్ట్ ఉంటాయి. సో నేనైతే మొత్తం వేసేసుకున్నాను. పైనుంచి మళ్ళీ ఇంకొక 2 times ఆయిల్ అప్లై చేసుకుందాము. ఆయిల్ వేయడం వల్ల లోపల కుక్ అవుతుంది, పైన కూడా క్రిస్పీగా ఉంటాయి మన గుంట పొంగడాలు. సో నాకైతే చాలా ఇష్టము. తినందంటే ఏది ఉండదో అన్నీ తినేస్తాను నేను. సో ఉన్నప్పుడే అన్నీ తినేయాలి. సో ఒకసారి అయితే మూత పెట్టేసుకొని చూద్దాము. కొంచెం ఉడికిపోయాయి. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుందాము. దీంట్లో నేను అటుకులు, రేషన్ రైస్, మినపప్పు వేసాను, మినపగుళ్ళు. అది మాడిపోవడం కాదండి, మాడిపోయినాయి అనుకోకండి. మనము అటుకులు వేస్తాం కదా, తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. అటుకులు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. దోశ అయినా, గుంట పొంగడాలైనా, ఊతప్పమైనా అటుకులు మెంతులు వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. దోశ అయినా, గుంట పొంగడాలైనా. నేనైతే మొత్తం ఒకసారి తిప్పేసుకుంటాను. సో చూసారు కదా, ఇలా ఉంది. ఇంకొక రౌండ్ కూడా వేసేసుకుందాము. అవి పక్కకు తీసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుందాము. పిండి మొత్తం అలా గుంట పొంగడాల్లో వేసేసుకోవాలండి. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. నాకు కొంచెం పెద్ద సైజులో కావాలి కాబట్టి నేనైతే కొంచెం పెద్దగానే కొంచెం చాలా పిండి వేసాను. ఇంకోసారి ఆయిల్ వేసుకుందాము. సో మీకు ఇష్టం ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే క్యాప్ పెట్టేసి ఒక 1 minute ఉంచి మళ్ళీ తిప్పేద్దాము. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటాయండి గుంట పొంగడాలు. ఒక్కసారి తుంపి చూస్తాను ఎంత స్మూత్గా ఉన్నాయో. సో మీరు కూడా ట్రై చేయండి గుంట పొంగడాలు విత్ పల్లీ చట్నీ. సో జోష్కైతే పెట్టేసా, తినేసింది. తను కూడా ట్యూషన్కి రెడీ అయ్యి వెళ్తుంది. నా వీడియోస్ చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్.